హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఈజీ అండ్ టేస్టీ చికెన్ పాప్కార్న్స్ చేసి చూపిస్తున్నానండి. ముందుగా నేను చికెన్‌ని పసుపేసి బాగా కడిగి పెట్టుకున్నాను. మీకు చూపిస్తున్నాను కదండీ! ఇందులో నేను ఒక అన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఆమ్చూర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, ఇంకా చిటికెడు షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుతున్నాను. ఇలా కలిపిన దాన్ని నేను ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. చూడండి, నేను మీకు చూపిస్తున్నానండి. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టింది చూపిస్తున్నాను. నేను ఇక్కడ చికెను 500 గ్రామ్స్ తీసుకున్నానండి. అది కూడా బోన్‌లెస్ చికెను. 500 గ్రామ్ చికెన్‌కి 250 గ్రామ్స్ మైదా సరిపోతుంది. కలిపి పెట్టుకున్న పీసెస్ అన్నిటినీ వేసుకున్నాను. ఇప్పుడు ఒక 4-5 టేబుల్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఇక్కడ కొద్దిగా చిల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. చిల్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి బాగా. పీసెస్కి అన్నిటికీ స్పైసెస్ ఇంకా మైదా అంతా బాగా పడుతుందని నేను ఇక్కడ చిల్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఇవన్నీ ఒక వేరే బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని రెడీగా పెట్టుకున్న పీసెస్ని అన్నిటిని నేను ఒక బౌల్లో చిల్ వాటర్ తీసుకున్నానండి. తీసుకొని స్ట్రెయినర్ కూడా తీసుకొని అందులో ఈ పీసెస్ అన్నీ వేసి ఒక్కసారి డిప్ చేసుకొని ఇంకొకసారి మైదాలో వేసుకుంటున్నానండి. మైదాలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న వాటిని ఇక్కడ ఆయిల్ వేడైంది కదండి, ఇందులో వేసుకోవాలి. చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. పీసెస్ వేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ సరిపోతుందండి ఫ్రై కావడానికి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయండి. టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలకు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టొచ్చు. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మిగతా వాటిని కూడా ఇలాగే వేసుకోవాలండి.